తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 29వ తేదీన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగే ఉగాది వేడుకల బ్రోచర్ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఆవిష్కరించారు. ఉగాది అందరూ చేసుకునే పండుగని శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని అన్నారు. ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ డిన్ను, సెక్రటరీ ప్రశాంత్, జాయింట్ సెక్రటరీ జగదీష్, జనసేన పట్టణాధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీన ఆనంద ఫంక్షన్ హాల్లో వేమన యోగీంద్రుని 500 పద్యరత్నాల వేమగీత పుస్తక ఆవిష్కరణ జరుగుతుందని నిర్వాహకులు కలిదిండి సుబ్బరాజు, దాయన చంద్రాజీ, డాక్టర్ ఏవి నరసింహారాజు, కంతెటి వెంకటరాజులు తెలియజేశారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజాకవి విశ్వకవి వేమన రాసిన తెలుగు పద్యాలలో 1000 పద్యాలను శ్రీ గ్రంథి శ్రీరామ్మూర్తి, ఇర్రింకి నరసింహమూర్తి జంట కవులు సంస్కృతంలో అనువాదం చేశారని, వాటిలో 500 పద్యాలను సిపి బ్రౌన్ మహాశయుడు ఆంగ్లంలోకి అనువదించారని, మిగిలిన 500 పద్యాలను బహుభాషా పండితులు స్వర్గీయ కలిదిండి నరసింహరాజు ఆంగ్ల పద్యానువాదం చేశారని అన్నారు. వేమన కవి రాసిన 500 పద్యాలను, నరసింహరాజు రాసిన ఆంగ్ల పద్యానువాదాలను, రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రాజీ రాసిన తెలుగు భావాలను వేమగీతగా కవి కలిదిండి నరసింహరాజు కుమారులు, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ కలిదిండి సుబ్బరాజు మనమడు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కెవివి నరసింహరాజు ప్రచురించారని అన్నారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఆనంద ఫంక్షన్ హాల్లో జస్టిస్ ఆకుల శేషసాయి, పద్మశ్రీ డాక్టర్ ఎంఆర్ రాజు, డాక్టర్ జి గోపాలరాజు, విశ్లేషకులు ప్రొఫెసర్ అద్దంకి శ్రీనివాసులు ఆవిష్కరిస్తారని తెలియజేశారు. పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పాండురంగరాజు, అల్లూరి భరత్ కుమార్ పాల్గొన్నారు. శ్రీ కలిదండి నరసింహరాజు గారు సుమారు 4 దశాబ్దాలు జిల్లా పరిషత్ కార్యదర్శిగా, ఇన్ఛార్జి కలెక్టర్గా వ్యవహరించారు. ఆయన బాధ్యతలు అంకితభావంతో నిర్వహించడం వలన అనేక సత్కారాలు, అవార్డ్స్ తీసుకోగలడం జరిగింది. తర్వాత ఆయన ప్రవృత్తి కవిగా ఆయన వేమన పద్య రత్నాల నుంచి సుమారు 500 పద్యాలు ఆంగ్లీకరణ చేయడం జరిగింది. ఇది సుమారు జరిగే ఈ ప్రక్రియ 5 దశాబ్దాల క్రితం జరిగింది. అది మరుగున పడి ఉంది ఈ జ్ఞానరాశి. అది తనయుడు మన సుబ్బరాజు గారు, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ డిఎన్ఆర్ కాలేజీ, మనుముడు డాక్టర్ కేవీవి నరసింహరాజు గారు, సర్జికల్ ఆంకాలజిస్టు, అది కలగజేసుకుని పట్టుదలతో, కృషితో, జిజ్ఞాసతో ఆ జ్ఞాననిధి వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించారు. అది వెలుగులోకి వచ్చింది. దానికి ఒక అద్భుతమైన నామకరణ జరిగింది, వేమగీత. దీనికి, ఈ ప్రక్రియకి పూర్తి సహాయ సహకారాలు అందించడం మా సోదరుడు చంద్రాజీ గారు. అది అద్భుతంగా జరిగింది. దీనికి పరిపూర్ణమైన ప్రోత్సాహం చైర్మన్ ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉత్తరరాజు కాశీ విశ్వనాథరాజు గారు. మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న చంద్రాజీ గారికి, ఏ నరసింహరాజు గారికి, కంతేటి వెంకటరాజు గారికి, తదితరులందరికీ కొంతమంది పేరు చెప్పలేకపోతున్నాను. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు సాగటానికి కారకులు వీరందరూ కూడాను. వారి సహాయం లేకుండా ఉంటే ఈ కార్యక్రమం తలపెట్టడానికి అవకాశం ఉండేదే కాదు, ఇది ముందుకు వెళ్ళేది కాదు. మా నాన్నగారి కీర్తిశేషులు కలిదిండి నరసింహరాజు గారు, ఆయన నరసింహరాజు గారు చెప్పినట్టు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడాను ప్రవృత్తిరీత్యా ఒక కవి, పండితుడు, హ్యూమనిస్టు. అయితే ఆయన అనేక గ్రంథాలు అనువాదం చేశారు, బృహత్ గ్రంథాలు అనువాదం చేశారు. అందులో ముఖ్యమైనవి కలహనుని రాజతరంగిణి, కాశ్మీర్ రాజుల చరిత్ర. ఇక రెండవది బుద్ధ చరిత్రం, అశ్వఘోషిని ప్రణీతమది, అది స్క్రిప్ట్ కింద ఉంది. తర్వాత భారవి రచించిన కిరాతార్జునేయం, తర్వాత ఈ వేమన గీత. అయితే ఆయన జీవించుండగా ప్రింట్ అయినది ఒక రకంగా ఈ వేమగీత. ఇందులో సుమారు 60 సంవత్సరాల కిందట ఆయన ఈ వేమగీతని ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అది తోలేటి కవులు
నరసింహమూర్తి గారు, శ్రీరామ్మూర్తి గారు వీరి ఆధ్వర్యంలో జరిగింది. అయితే అప్పట్లో జనాభా తక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి అది కొంతకాలం మరుగున పడిపోయింది ఆ పెద్దవారందరూ కాలం చేయడంతో. ఇక మేము పూరుకోవడానికి కారణం నాన్నగారు ఆశయాల మేరకు ఆయన లేకపోయినా ఆయన పరంపదించిన ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని కోరుకోవడంతో మా అన్నయ్య గారు అబ్బాయి అయిన డాక్టర్ కేవీఎన్ రాజు సర్జికల్ ఆంకాలజిస్టు చాలా కాలం బసవ తారకంలో పనిచేశారు. తర్వాత ఇప్పుడు సింధు హాస్పిటల్స్లో ఉన్నారు. మిత్రులందరికీ కూడా ఆయన బాగా పరిచితుడు. మరి చంద్రాజీ గారు వారిని కలవటం, ఆయన ఈ గ్రంథం గురించి చెప్పటం, నా దగ్గరికి చంద్రాజీ గారు రావటం, తర్వాత వాటికి తగిన బాధ్యత అంతా కూడా చంద్రాజీ గారు తీసుకున్నారు. భావం కూడా ఆయనే రచించారు. అది చాలా ఆనందదాయకమైన విషయం. సరే, అది ఈ రోజున ముద్రణ పూర్తయి ఆవిష్కరణకు సిద్ధమైంది కాబట్టి మన ఉద్దర్రాజు విశ్వనాథరాజు గారు ఆయన సౌజన్యంతో ఆయన సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నేను అడిగిన వెంటనే ఉద్దర్రాజు కాశీ విశ్వనాథరాజు గారు మాకు అనుమతి ఇచ్చి సహకారం అందిస్తున్నందున ఆయనకి అనేక రకాల కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ ఉగాది సందర్భంగా 30 మార్చి 25వ తేదీన 9 గంటలకి భారతీయ విద్యాభవన్స్ ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆనంద ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకి పంచాంగ శ్రవణం, తర్వాత ప్రముఖులకి సత్కారాలు, అనంతరం వేమ గీత కీర్తిశేషులు కలిదిండి నరసింహరాజు గారు బహుభాషా ప్రవీణులు, విద్వత్ కవులు. వారు రాసినటువంటి వేమన పద్యాలకి ఆంగ్లీకరించినటువంటి వారి కావ్యాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. ఆవిష్కరణ అనంతరం దాని మీద సమీక్ష చేయడానికి ముఖ్యమైనటువంటి సాహిత్యవేత్త అయినటువంటి శ్రీనివాస్ గారు విచ్చేస్తున్నారు విజయవాడ నుంచి. తరువాత ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డాక్టర్ కేవీవి నరసింహరాజు గారు వారి తాతగారు రాసినటువంటి పుస్తకాన్ని తప్పనిసరిగా దీన్ని ప్రచారంలోకి తీసుకురావాలి. అందులో ఆంగ్లంలో గనక ఉన్నట్లయితే తదుపరి విద్యార్థులు వాళ్ళందరూ కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచన చేత దీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అద్దంకి శ్రీనివాస్ గారు ఆవిష్కరణ చేస్తారు. ప్రముఖులందరూ కూడా మరి జస్టిస్ శేషసాయి గారు, తర్వాత పద్మశ్రీ రాజు గారు, ఇలా ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ ఉగాది రోజున 11 గంటల నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి 30వ తారీఖు ఉగాది రోజుని ఇక్కడ ఆనంద ఫంక్షన్ హాల్లో ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో సన్మాన్ గ్రహీతలు మరి ఎంఆర్ రాజు గారికి, అదేవిధంగా మన శేషాయి గారు, వీళ్ళంతా ముఖ్య అతిథులుగా వస్తున్నారు. అందులో భాగంగా దాని అనంతరం మరి వేమగీత అనేటువంటి పుస్తక ఆవిష్కరణ కూడా అది కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాలుపంచుకుని ఆ పుస్తక ఆవిష్కరణలో కూడా అందరూ పాలుపంచుకుని కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాను. రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించాలని బేతనీ సంఘం గురు మండల అధ్యక్షులు రెవరెండ్ డేనియల్ పుష్పరాజ్ కోరారు. ఈ ఘటనకు నిరసనగా భీమవరం బేతనీపేటలోని బేతనీ లూథరన్ ప్రేయర్ హాల్ వద్ద సంఘస్థల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ నేటి సమాజంలో క్రైస్తవులకు భద్రత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరాజ్ పట్ట, వర్గీస్ డానియల్, సంఘ పెద్దలు పీడీ విల్సన్, జోసెఫ్ కెనడీ, ఏఎస్ఆర్ శాస్త్రి, రతన్ కుమార్, సుదర్శన్ కుమార్, జోసెఫ్ లూథర్, బీసీ రాజారత్నం, గంటా సుందర్ కుమార్, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ పిల్లలు, సంఘస్థులు పాల్గొన్నారు. ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉన్నటువంటి గొప్ప వాగ్దానాలు మా యొక్క జీవితంలో నెరవేర్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ రీతిగా నాయన బేతనీ సంఘముగా ఈ యొక్క గురుమండలంలో ఈ రీతిగా మేము ప్రార్థించడానికి ఎందు నిమిత్తము కూడి ఉన్నాము మీరు ఎరిగిన దేవా. నాయన క్రైస్తవ సమాజంలో జరిగినటువంటి ఆయన ఒక ఆందోళనకరమైనటువంటి నాయన సంగతిని బట్టి నాయన పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు నాయన మీ యొక్క సన్నిధానానికి చేరారని నాయన మేము విశ్వసిస్తా ఉన్నాము. నాయన మేమందరం ఒక రోజున అక్కడ చేరవలసిన గొప్ప నిరీక్షణతో మా యొక్క జీవితాలు మేము ముందుకు కొనసాగుతా ఉన్నాం. కానీ ఆయన తోడ్పాటుగా నడిపింపుగా మమ్మల్ని తోడుగా నడిపిస్తున్నారని మేమందరం విశ్వసిస్తా ఉన్నాం. కానీ
ఆయన యొక్క క్రైస్తవంలో నేను సమాజంలో జరిగినటువంటి యొక్క ఆందోళనకరమైనటువంటి గురించండి తండ్రి. నాయన వారి యొక్క సతీమణి గారిని, వారికి ఇరువురు కుమార్తె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ రీతిగా మేమందరము ఎందు నిమిత్తం కూడి ఉన్నాము మీ అందరికీ ఎరిగినటువంటి విషయమే. రీసెంట్గా జరిగినటువంటి ఒక హఠాత్ పరిణామము, పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు వారు అనుమానాస్పదంలో కొవ్వూరు వస్తున్నటువంటి ప్రాంతంలో వారు యాక్సిడెంట్ అని వారు తెలియచేశారు. కానీ ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు అందులో ఇమిడి ఉన్నవి. ఈ యొక్క సమయంలో క్రైస్తవ సమాజంగా మేమందరం కూడా దానికి మేము స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. సమాజముగా, సంఘముగా, బేతనీ సంఘంగా, గురుమండల అధ్యక్షులుగా నేను తెలియచేసేది ఏమిటంటే, ఇటువంటి ఘటనలు జరగడము క్రైస్తవ సమాజానికి, అదేవిధంగా క్రైస్తవ పరిచారకులు కూడా ఎంతో భీతికరము, భయంకరము. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి మనకి ఎటువంటి భద్రత అనేది జరగకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ యొక్క ఘటనను బట్టి ఆ యొక్క కుటుంబానికి కావాల్సినటువంటి ఆదరణ దేవుడు దయచేయాలని, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు పొందుకోవాలని, ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క క్రైస్తవ సమాజంలో జీవిస్తున్నటువంటి మనము ఇంకా అడుగులు తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని, ప్రభు మనందరికీ తోడే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క వేదిక మీద ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మేము అందరము తెలియచేస్తా ఉన్నాము. ఈ యొక్క మాటలు దేవుడు దీవించును గాక. స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సమావేశం భీమవరం పట్టణంలోని సర్దార్ గౌతు లచ్చన్న కమిటీ హాల్లో బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాకా సత్యనారాయణ, స్వతంత్ర బీసీ ఫెడరేషన్ చైర్మన్ పివి రమణయ్య, కో కన్వీనర్లు తోట నాగేశ్వరరావు, సూర్య మాస్టర్, పితాని భాస్కర్ రావు, పాల మహేందర్, అరటికట్ల త్యాగరాజాచారి, కుక్కల యుగంధర్, సీతా రమేష్, కట్ట వేణుగోపాలకృష్ణ, లక్క వెంకటేష్, రాష్ట్ర బీసీ నాయకులు వీరవల్లి చంద్రశేఖర్, మట్టపర్తి సూర్యచంద్రరావు, రాయుడు శ్రీరామచంద్రమూర్తి, మట్టపర్తి మురళీకృష్ణ, చిన్నబాబు, రాయపల్లి వెంకట్, గంటా వెంకట్, నక్కా చైతన్య శ్రీనివాస్, చెల్లబోయిన గోవింద్, కోమటి రవి, పామర్తి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం మంజునాథన్ కమిషన్ లో కాపులకు సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మనం స్పష్టంగా అడిగారు, మీకు ఈ రకమైనటువంటి వివక్షత మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా, మీరు ఈ రకమైనటువంటి పరిస్థితి ఏనాడైనా ఎదుర్కొన్నారా, ఒక కమ్మరి గారి కుమ్మరి గారి వాడు పడేటువంటి బాధతో మీరు ఎప్పుడైనా చూసారా? సమాజానికి సేవ అద్భుతమైనటువంటి సేవ. మరి గ్రూపుగా ఉన్నటువంటి మనిషికి అతను రూపురేఖలన్నీ కూడా మార్చి చక్కటి మరి కాఫేసి అతనికి చక్కగా ఒక కీర్తిని తీసుకొచ్చినటువంటి మా యొక్క నాయి బ్రాహ్మడు మా సంతతి చెందినోడే. నువ్వు తెల్లటి దుస్తులేసిన సమాజంలో నీ గౌరవ వెళ్ళడానికి అవకాశం కల్పించిన రజకుడు మా సంఘం వాడే. నీ ఒంటి మీద బట్ట వేసుకుంటే దాన్ని నువ్వులు చేసినటువంటి వాడు మా కులాలకు చెందినటువంటి నేత కార్మికులే. నువ్వు నడవడానికి ఉపయోగపడేటటువంటి చెప్పులు వేసుకునేటటువంటి మాదిగలు మా వర్గానికి చెందినటువంటి వాడే. నీకు సంబంధించినటువంటి వివాహ వ్యవస్థలో నువ్వు వాడేటటువంటి మంగళసూత్రం తయారు చేసేటటువంటి వాడు మాకు సంబంధించినటువంటి వాడే. కాబట్టి నీకు నాగరికత అనేది మొట్టమొదటి నీరుతో ఉంటుంది. ఈ నీటి దగ్గర మొట్టమొదటి వెళ్ళినటువంటి వాడు అగ్నికుల క్షత్రియుడు. అగ్నికుల క్షత్రియుడు మా సమాజానికి చెందిన వాడే. ఈ యొక్క వ్యవస్థలో మరి ఈ యొక్క ప్లాస్టిక్లు ఈ లేనప్పుడు మనకు వాడినటువంటి వంట పాత్రలన్నీ అందించినటువంటి కుమారులు మార్చుకోవాలని చెందిన వారే. కాబట్టి ఈ రకంగా బీసీ వర్గాలకు చెందినటువంటి వివిధ కులవృత్తుల ద్వారా ఈ సమాజానికి నాగరికతను పరిచయం చేసినటువంటి కులాలు సామాజిక వివక్షతకు లోనై ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం లేనటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కోసం మనం చేసే పరిస్థితుల్లో దాదాపుగా 15% ఉన్నటువంటి ఎస్సీ ఓసీలకి వారి ప్రత్యేకంగా 10% ఈ యొక్క రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇవాళ భారతదేశంలో స్థితిగతులు బాగుండి ఏటీఎల్ కేటగిరీలో అబోవ్ పవర్టీ లైన్లో ఉన్నటువంటి వారు అత్యధికంగా ఉన్నటువంటి వారు ఓసీ. మరి ఓసీలకి నువ్వు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు 10% రిజర్వేషన్ మనకి ఏ రకంగా ఇస్తాం? ఆ రకమైన దాని ప్రామాణిక సామాజిక వివక్షత లేదు, ఆర్థిక వివక్షత. నీకు ఒళ్ళు బలిసి కోడిపందాలు పేకాటు వాడి నీ ఆస్తంతా తగలబెట్టుకుని నేను ఆర్థికంగా దిగజారిపోయానని చెప్పి మాట్లాడేటటువంటి వాడు కూడా మరి ఆర్థికంగా వెళ్ళిపోయిన వాడికి కూడా రిజర్వేషన్ ఇస్తారా? ప్రామాణికం ఏముంది అక్కడ? ఆర్థికమే ప్రామాణికం అంటే ఒక పూట భోజనం లేనటువంటి కులాలకే మొదటి ప్రామాణికం ఇవ్వాలి తప్ప నీకున్నటువంటి అలవాట్లు లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు జమీందారులతో ఉన్నటువంటి ఆస్తులు కోల్పోయినటువంటి పరిస్థితుంది. కోల్పోయినటువంటి ఆస్తి జమీందారికి అతనికి కూడా రిజర్వేషన్స్ అమలు చేస్తారా? అమలు చేసేటటువంటి ప్రొవిజన్ మీకు రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తే సందర్భంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ సంబంధించిన విషయం కూడా ప్రధానమైన చర్చ జరగాలి. ఇవాళ ఆర్థిక ప్రామాణికం కాదు, ఇది అస్పృశ్యత కానీ భౌగోళికం కానీ సామాజిక వివక్షత కానీ వికలాంగులకు కూడా ఇవ్వాలనేటువంటి 2 పాయింట్లే తప్ప ఇక మిగిలిన ఏ రకంగా కూడా దీన్ని వర్తించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలు
బీసీ నినాదం ముందుకు వస్తుందనేది మనకి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చని నేను భావిస్తున్నాను. ఈరోజు అక్కడ బీసీ ముఖ్యమంత్రులు రావడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది అని, దానికి అనుగుణంగానే అక్కడి ప్రభుత్వాలు బీసీ సర్వేల్ని చేసి వాళ్ళు కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం అనేది మన ఉద్యమాలకు కూడా అవి ప్రేరణ కలిగిస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మన రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మన బీసీల కులగణన చేపట్టడం జరిగింది. అయితే అవి బుట్టదాఖలు చేసి ఆ అధికారుల చేతుల్లో ఉండిపోయింది. వాటిని బయటపెట్టి ప్రతి కులం ప్రతి ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఏ కులాల వాళ్ళు ఉన్నారనేది ఆ పంచాయతీ ఆఫీసుల్లో, అలాగే మండల ఆఫీసుల్లో, అలాగే జిల్లా ఆఫీసుల్లో, అలాగే రాష్ట్ర ఆఫీసుల్లో కూడా ఆ కులాల సంఖ్యను పెట్టాలనేసి మనం ముందుకు తీసుకెళ్లాలనేది నేను ఆలోచిస్తున్నాము. కాపుల్ని బీసీలో చేర్చమని, లేదా పట్టేళ్ళను బీసీలో చేర్చమని చాలా వివిధ రాష్ట్రాల్లో చాలా ఉద్యమాలు వచ్చినాయి. బీసీలో చేర్చండి అంటున్నారు. మాకు రిజర్వేషన్ ఏమని ఎవరు అడగలేదు. వాళ్ళు డైరెక్ట్ మా కాపులు మాకు 10% రిజర్వేషన్ ఇండియా అని అడగలేదు. వేరే స్టేట్లో కూడా ఎవరు అడగలేదు రిజర్వేషన్. ఎందుకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు, రాజ్యాంగంలో లేదు. సార్ చెప్పిన రాజ్యాంగంలో లేదని. అందుకని ఏం చేస్తారు, బీసీలో కాబట్టి బీసీలో కలిపితే బీసీ రిజర్వేషన్ తీసుకోవచ్చు. అందుకని ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా తెలివిగా, అబ్బాయి మీరు ఊరుకోండి, మేము చేసేది చేస్తామని. ఎవరు అడగలేదు 10% రిజర్వేషన్ ఇవ్వండి అని ఏ ఓసీ కులం అడగలేదు. కానీ ఇచ్చారు. 2019లో రాజ్యాంగ సవరణ చేసి మరీ ఇచ్చారు. ఒక్కసారి కనుక ఇంకొంచెం మొన్న గ్రూప్ 1 2022 గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా జరిగింది. మనకు అదొక్కటే జరిగింది. దాంట్లో జనగణనలో కులగణన కూడా రిపోర్ట్ బయట పెట్టి మొత్తం 56% మంది అక్కడ మరి బీసీలు ఉన్నారని సమగ్ర కులగణన ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో బీసీలు మరింత ఉధృతంగా జరుగుతున్నటువంటి మన పక్క రాష్ట్రంలోనే మరింత ఉధృతంగా జరుగుతుంది. దాన్ని మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మన జరిగినటువంటి డిఎస్సి నియామకాలలో 68% వచ్చినటువంటి బీసీ క్యాండిడేట్కి డిఎస్సిలో ఉద్యోగం రాలేదు. కానీ ఓసీలో 60% ఉన్నట్టు 60 మార్కులు వచ్చినటువంటి వారికి డిఎస్సిలో నియామకం జరిగింది. అదేవిధంగా ఎస్సీలో కూడా 66 మార్కులు వచ్చినప్పటికీ వాళ్ళకి పోస్ట్ లేదు. కానీ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద వాళ్ళకి 60 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగం పొందడం జరిగింది. కనుక దీన్ని మరింత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం మరింత ఉద్యమించవలసిన అవసరం ఉంది. అదనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరిట పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా నాయకులు దనికొండ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉండి సిపిఎం మండల కార్యదర్శి చీర్ల శేషు ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని హామీ ఇచ్చి ఆ హామీలను తుంగలోకి తొక్కారని విమర్శించారు. అదనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరిట 2022-2023 సంవత్సరం విద్యుత్ బిల్లులను సర్దుబాటు ఛార్జీల పేరిట నేటి బిల్లులో కలిపి రెట్టింపు బిల్లులు వసూలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, విద్యుత్ ఛార్జీలు తగ్గించడంలోనూ విఫలమై 10 నెలల కాలంలో ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ పందాలోనే ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తోందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి అదనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ బిగింపులు వంటి వాటిని ఉపసంహరించుకోవాలని వారు కోరారు. అనంతరం నాయకులు కిలారి తవిటినాయుడు, కొట్టాడ వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకూరి వెంకటరత్నం, చీర్ల శ్రీనివాస్, నక్క వెంకటేశ్వర్లు, పి సుబ్రహ్మణ్యం, మోపిదేవి రాము, విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. అదనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉండే విద్యుత్ సబ్స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచబోవని ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఉండే బహిరంగ సభలో కూడా ప్రకటించారు.
మాకు అధికారం వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమని, ఈరోజు అధికారం వచ్చినటువంటి 9 నెలల కాలంలో 15,350 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి, కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపింది ఈ కూటమి ప్రభుత్వం. సర్దుబాటు ఛార్జీలు, అదనపు ఛార్జీల పేరుతోటి ఈరోజు ప్రజలు వాడిన కరెంటు కాకుండా గతంలో వాడిన కరెంటుకి కూడా ఈరోజు బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. గతంలో వాడిన కరెంటుకి ఒక యూనిట్కి 83 పైసలు చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, అదనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలపై కరెంట్ ఛార్జీలు భారాలు మోపకుండా ఏదైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో కరెంట్ ఛార్జీలు పెంచబోము, తగ్గిస్తామని చెప్పారు, ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానం మారకపోతే గనక సిపిఎం పార్టీ ఆధ్వర్యాన ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి మరో విద్యుత్ పోరాటానికి పూనుకుంటామని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఇప్పుడు వ్యాప్తంగా ఇది పార్టీ పిలుపు గారికి మనం ఉండి కరెంట్ ఆఫీస్ కూడా ఇక్కడ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రజలు ఏ రోజు ఆ రోజు గడవడానికే ఇబ్బందుల్లో ఉంటే ఓ పక్కన పనులు లేక ఓ పక్కనేమో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా విధానాలు మార్చుకుని ఈ ప్రజలు రక్షణలో వాగ్దానాలు చేసినట్లకి పరిపాలనకి ఒక సంబంధం ఉండలేదు. అయితే అలాగే ప్రజల్లో ఎక్కడైనా ఇప్పుడు ఆశ్రమాన ఇల్లు ఉన్నా లేదా ఇంకోటి అవి కూడా పడుగు చేయడం చాలా ఇబ్బందులు పెడుతున్నాయి ఈ ప్రభుత్వాలు. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సామంతపూడి స్వాతికి పంజాబ్లోని నిర్వాన్ యూనివర్సిటీ నుండి ఈసీఈలో డాక్టరేట్ అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున వైస్ ప్రెసిడెంట్ ఎస్వి రంగరాజు డాక్టర్ స్వాతిని సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి మాట్లాడుతూ నిర్వాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల్ శర్మ పర్యవేక్షణలో కో గైడ్ గా డాక్టర్ నీరజ ఆధ్వర్యంలో డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎఫిషియంట్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ యూజింగ్ ఫిన్పెట్ టెక్నాలజీ అనే అంశంపై తాను చేసిన పరిశోధనకు గాను నిర్వాన్ యూనివర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఈసీఈ ఇన్ఛార్జ్ హెడ్ ప్రొఫెసర్ జీవి పద్మారావులు డాక్టర్ స్వాతిని అభినందించారు. స్వాతి గారికి నిర్వాన్ యూనివర్సిటీ జైపూర్ నుంచి వారికి పీహెచ్డీ వచ్చిన సందర్భంగా మేనేజ్మెంట్ తరఫున మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ స్వాతి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈసీ డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళు కూడా పిహెచ్డీకి ప్రయత్నించి డిపార్ట్మెంట్ 100% పిహెచ్డీతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. సామంతపూడి స్వాతికి కంగ్రాచులేషన్స్ పిహెచ్డీ తెచ్చుకున్నందుకు. అదే సందర్భంగా డిపార్ట్మెంట్ హెడ్ గారికి మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ రోజున పిహెచ్డీస్ చాలా ఇంపార్టెంట్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కానీ లేకపోతే న్యాక్లో కానీ ఎన్బిఏలో కానీ. సో దాన్ని ఉద్దేశించుకుంటే ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం వీఆర్ ఎక్స్పెక్టింగ్ 30 పిహెచ్డీస్ అనమాట. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మోర్ దెన్ 30 పిహెచ్డీస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఈ విధంగా తెచ్చుకున్నందుకు ఆవిడకి కంగ్రాచులేషన్ చెప్తూ ఈ రోజున ఈసీ డిపార్ట్మెంట్కి కూడా చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే మోడీ గారు రీసెంట్గా అనౌన్స్ చేసిన సెమీ కండక్టర్స్ గురించి కానీ లేకపోతే చిప్స్ గురించి కానీ దాని కొలాబరేషన్ విత్ ఏఐ కనుక చేసుకుంటే చాలా మంచి ఫీచర్ ఉంటుంది. ఈ రోజు ఏ టాపిక్ మాట్లాడినా ఐఓటీ అనేప్పటికీ దీంట్లోకి వస్తుంది. ఐఓటీ కంబైన్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లాట్ ఆఫ్ వండర్స్ ఆర్ గోయింగ్ ఆన్ అనమాట. ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్ వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ నుంచి స్వాతి మేడం పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళని ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు అందరూ చాలామంది అన్ని డిపార్ట్మెంట్లో కూడా కాలేజీలో చాలామంది పిహెచ్డీలు చేస్తున్నారు, చాలా అభినందనీయం. ఇంకా ఇక్కడితో ఆగకుండా మేడము పేపర్ పబ్లికేషన్స్, ఏమైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా అప్లై చేసి బాగా డెవలప్ అయ్యి డిపార్ట్మెంట్కి కాలేజీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈసీ డిపార్ట్మెంట్ నుంచి స్వాతి మేడం నిర్వాణ యూనివర్సిటీ జైపూర్ నుంచి పిహెచ్డి అవార్డు పొందారండి. దీనికి మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. I'm Swati, working as assistant professor in
Electronics and Communication Engineering. Completed my PhD in Nirvana University, Jaipur, under the guidance of Nirmal Sharma and co-guide Dr. S. Neeraja. My PhD title is Design and Implementation of Efficient and Arithmetic and Logic Unit using FinFET technology. I heartfelt thank to the management, HOD sir and the director sir, principal sir and vice president sir, and my colleagues and family. కొత్త సంవత్సరం ఆరంభమవుతోందని ఈ ఏడాది అందరి జీవితాల్లోనూ కొత్త ఆశ సంతోషం నింపాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఉగాది వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మన సంస్కృతి సంపద మన పండుగలని మన సాంప్రదాయాలు యుగాంతం వరకు చెరగని ముద్రలని భీమవరంలో 36 ఏళ్లుగా ఉగాది వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామని 50 మంది విశిష్ట సేవా తత్పరులకు ఉగాది పురస్కారాలను అందిస్తున్నామని తెలియజేశారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి వివిధ రంగాల్లో ప్రోత్సాహకులు సేవలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహ బహుమతుల కింద మరి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఉగాది అవార్డులు, ఈ సర్టిఫికెట్లు కూడా ఉంటుంది. సర్టిఫికెట్తో పాటు ప్రశంసాపత్రం అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, అంతకన్నా ఏం కాదు, ఇది ఆ ఎంకరేజ్ చేసి ఉగాది రోజు మనం అవార్డు ఇప్పించుకోవాలి అని వాళ్ళు కుతూహలంతో ఉంటారు. వాళ్ళందరికీ కూడా సుమారు 50 మందిని మేము వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి 30వ తారీఖు ఉదయం 10 గంటలకు అక్కడ భీమేశ్వరం దేవాలయాన్ని అవార్డులన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని సంతోషించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను వస్తానని చెప్పి ఆవిడ వెంటనే స్పందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉగాది వేడుకల కమిటీ డాక్టర్ సిడి సత్యనారాయణ గారి అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం 36 సంవత్సరాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా శ్రీ భీమేశ్వర దేవస్థానంలో 50 మంది వరకు ఉగాది పురస్కారాలు అందిస్తున్నాం. దీని సన్నాహాలను పూర్తి చేశాం. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చంద్రవాడ నాగరాణి గారిని కలసడం జరిగింది. వారు ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. భీమవరంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నారు. మరి ముఖ్యంగా 36 సంవత్సరాల మంది ఈ కార్యక్రమాలు చేయడం గొప్పని తెలియజేస్తూ మరి తప్పకుండా వస్తారని చెప్పారు. ఆవిడ చేత ఇవాళ ఆహ్వానం వచ్చి ఆవిష్కరించాం. అందరూ ఉండి కొత్తపేట ఎంపీపీ పాఠశాల నందు 5వ తరగతి చదువుతున్న కొండమంచలి భవ్య నవోదయ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభను కనబరిచి అత్యుత్తమ మార్కులు సాధించి నవోదయ పాఠశాలకు అర్హత సాధించిందని ఉపాధ్యాయులు తెలియజేశారు. కొత్తపేట ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి దుర్గారావు మాట్లాడుతూ నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల అర్హత సాధించిన విద్యార్థి భవ్యను అభినందించారు. మండల విద్యాశాఖ అధికారులు బి జ్యోతి, బి వినాయకుడు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యతను తీసి వారికి ఇష్టమైన రీతిలో బోధన చేసి నవోదయకు అర్హత సాధించడానికి కృషి చేసిన స్కూల్ ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. మన ఉండి మండలం ఎంపీపీఎస్ స్కూల్ కొత్తపేటలో కుడమంచిలి భవ్య అనే పాప నవోదయ పాఠశాలకు ఎంపిక కావడం అభినందనీయము. ఆ అమ్మాయికి మన మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాస్టర్ గత సంవత్సరం కాలంగా పాపకి ప్రతిరోజు ఈవినింగ్ ఒక 1 అవర్ నవోదయకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ విజయం సాధించడానికి కృషి చేసిన మాస్టర్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన విద్యార్థులకి ఇటువంటి నవోదయ సీట్లు కానీ లేదా ప్రగతిని వాళ్ళ విద్యాపరంగా ప్రగతిని మనం చూపించినప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బలోపేతం అవుతాయని మన ఉపాధ్యాయులందరికీ తెలియజేస్తుంది. ఉండి మండలం ఎంపీపీ స్కూల్ కొత్తపేట నందు హెచ్ఎంగా పనిచేస్తున్న నా పేరు కేవి దుర్గారావు. మా పాఠశాల విద్యార్థి అయిన 5వ తరగతి చదువుతున్న కొడమంచిలి భవ్య ఈ సంవత్సరం జరిగిన నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పాఠశాలలో నవోదయకి సెలెక్ట్ అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మా పాప గురించి చెప్పాలంటే తను కష్టపడిందని చెప్పవచ్చు. ఇచ్చిన వర్క్ని డెడికేషన్గా చేసింది. తనలో ఆ కృషి ఉంది. మరి భవిష్యత్తులో తను మరింత తను అనుకున్న స్థానానికి చేరి ఈ పాఠశాలకు అలాగే ఈ ఊరికి తన తల్లిదండ్రులకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మరింత ఆశీర్వదిస్తున్నాను.
అందరికీ నమస్కారం. నా పేరు కొడమంచిలి భవ్య. నేను కొత్తపేట ఎంపీపీ స్కూల్లో చదువుతున్నాను. నేను నవోదయలో ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా హెచ్ఎం సార్ ప్రోత్సాహం వల్ల నేను నవోదయ రాసి మంచిగా ఎంపిక అవ్వగలిగాను. నేను భవిష్యత్తులో ఇంకా మంచిగా చదువుకొని డాక్టర్ అయ్యి పేదలకు ఉచిత వైద్యం చేయాలని నా కోరిక. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్ల ఏర్పాటుకు 23,75,00,000 రూపాయల నిధులు మంజూరు. ఏప్రిల్ నెలలో శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తాం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు 2,58,00,000తో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రజలపై భారాలు వేయడంలో బాబుకు జగన్ కు తేడా లేదని, భారాలు తగ్గించుకుంటే ఆందోళన తప్పదు. సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్. వ్యాపారస్తులు ప్లాస్టిక్ ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.